దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా దేవుడు మనకు ఒక నూతన దినాన్ని అనుగ్రహించాడు. ఈ దినము కూడా దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. గత దినమున జకరియా యొక్క అనుమానం గురించి మనము ఆలోచన చేసినాం. జకరియా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచిన ఉద్దురాలు అని చెప్పాడు కదా. మరి దేవుడు ఆజ్ఞాపించిన ప్రతిది కూడా అది నెరవేరుతుంది అనే సత్యాన్ని తాను గమనించలేకపోయినాడు. తనతో పాటు మన పితరుడు అబ్రహాము కూడా మీదటికి ఈ కాలానికి నేను మరలా వస్తాను, అప్పుడు శారా ఒడిలో కుమారుడు ఉంటాడు అని చెప్పినప్పుడు అబ్రహాము కూడా నవ్వాడు. తర్వాత శారా కూడా నవ్వింది. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అంటే దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు అని బైబిల్ మనకు స్పష్టం చేస్తూ ఉంది. ఆ విధంగా అవిశ్వాసము, అపనమ్మకము ఉన్నటువంటి క్రొత్త నిబంధన కాలంలో కూడా మరి ఒక 2-3 వచనాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనము చూడాలి. 14వ అధ్యాయము 31వ వచనము మనము చదువుకుందాం. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. గడిచిన దినమంతయు కూడా మీరు కాపాడినందుకై స్తోత్రాలు. మరి ఒక్క నూతన దినం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు. ఈ దినమందు, ఈ సమయమందు నీ సన్నిధిలో వాక్యం చదువుకునే కృపను అనుగ్రహించినందుకై స్తోత్రాలు. ఈ చదవబడిన లేఖన భాగం దీవించండి, మీరే వివరించి వడ్డించండి. మా ఆత్మీయ జీవితానికి మేలు, క్షేమం మీరు అనుగ్రహించుదురని మీకు అప్పగించుకుంటూ, రక్షకుడు, నీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనాన్ని మనము చదివినాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ పేతురుతో, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. తాను అల్ప విశ్వాసి కావడానికి కారణం ఏమిటి? ఏమి లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జనసమూహాన్ని పంపివేసి తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతం చేశాడు. అక్కడ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం చెప్పిన తర్వాత అందరినీ పంపేసినాడు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి అని చెప్పి తన శిష్యులను కూడా చెప్పినాడు, మీరు వెళ్ళండి, మీరు దోణి ఎక్కి మీరు అద్దరికి వెళ్ళండి,
అని పంపినాడు. వాళ్ళని బలవంతం చేసినాడు. ఆయన మాత్రం రాలేదు. వారిని పంపించాడు, ఆయన రాకుండా నిలబడిపోయినాడు. ఇక ఎందుకు ఆయన నిలబడిపోయినాడు అంటే వాక్యం ఏం చెప్తున్న మాట చూడండి. 23వ వచనంలో ఆ మాట ఉంది. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అని ఉంది. జన సమూహమును పంపేశాడు, శిష్యులను కూడా పంపినాడు. పంపిన తర్వాత ఆయన ప్రార్థన చేయుటకు ఏకాంతంగా ఒక కొండ ఎక్కినాడంట. అప్పటికే 24వ వచనం, అప్పటికే ఆ దోణి అద్దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచు ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల చేత కొట్టబడుచు ఉండెను. 25వ వచనం, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. రాత్రి 4వ జామున అనే మాట ఉంది. రాత్రి 4వ జామున, అది ఏ జామో తెలియదు. 4వ జామున అంటే మన లెక్క ప్రకారం అయితే కనుక తెల్లవారుజామున, అంతే కదా. సాయంత్రం 6 నుంచి 9 వరకు ఒక జామ్, 9 నుంచి 12 వరకు రెండవ జామ్ అని, 12 నుంచి 3 వరకు మూడవ జామ్ అని, 3 నుంచి 6 వరకు 4వ జామ్ అని అంటాం. సరే, ఏదేమైనా ఆయన రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. సముద్రం మీద నడుచుట, యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఒక మానవునిగా కాదు, ఇలా చెప్పుకుందాం, దేవునిగా అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మానవుడు సముద్రం మీద నడవలేడు కదా. నడుస్తాడా? సముద్రములో మనిషి నడుస్తాడా? నడిస్తే ఏమవుతాడు? మునుగుతాడు, అంతే, మునిగిపోతాడు. కాబట్టి ఆయన సంపూర్ణంగా మానవుడు, ఆయన సంపూర్ణంగా దేవుడు కూడా అన్నది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. 26వ వచనములో, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వినండి, యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద ఆయన నడుస్తూ వస్తున్నాడు. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూశారు. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూశారు. శిష్యులు చూచి తొందరపడ్డారు. శిష్యులు యేసును చూశారా? శిష్యులు యేసు సముద్రం మీద నడుచుట చూశారా? వారు ఎవరు చూసింటారు? యేసును చూస్తే కనుక వాళ్ళు భయపడరు. కానీ వారికి ఏదో కనిపించింది. సముద్రం మీద నడుచుట చూశారు, ఆయన నడుచుట చూశారు. మళ్ళా తొందరపడటం ఏంది? రెండవదిగా ఏమన్నారు వాళ్ళు? తొందరపడి భూతమని చెప్పుకున్నారు. తొందరపడ్డారు, భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. భూతము వస్తుంది అంటే నీటి మీద నడిచేది ఏంది? నీటి మీద నడిచేది ఏంది? భూతమే కదా నడిచేది, అవునా? ఆత్మలు నీటి మీద నడుస్తాయి, గాలిలో నడుస్తాయి కదా, అవసరమైతే ఎగురొస్తాయి అని వాళ్ళు అట్లా అనుకొని భయపడి కేకలు వేశారు. కనిపించింది యేసుక్రీస్తే. ఒకవేళ భూతం అంటే ఒక్కలే కదా, 2 ముగ్గురేం లేరు అక్కడ, ఒక్కరే. వీళ్ళేమో దాదాపు 1 డజన్ మంది ఉన్నారు. వీళ్ళు యేసు ప్రభు శిష్యులు అందరూ ఉన్నారు, ఒకే ధోనినే. ఒక్కడైతే భయపడాలా? 2 అయితే కొంచెం భయం అయితే అనుకోండి,
12 మంది ఉన్నారు. 12 మంది ఉన్నప్పుడు కూడా వాళ్ళు భూతమని భయపడి కేకలు వేశారంట. ఇప్పుడు భూతం అంటే కూడా భూతము అనేటువంటిది అందరికి కనిపించదు, అందరికి కనపడదు భూతం అనేటువంటిది. నాకు గుర్తున్నంత కాలంలో, లేదా దేవరాజు పిన అని చెప్తాడు, ఆర్సిఎన్ చర్చ్ కాడ ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీద తాను రామాపురం వెళ్ళి సువార్త ప్రకటిస్తూ రామాపురం వెళ్ళి సైకిల్ మీద వస్తుంటే ఆ బ్రిడ్జి మీద కూర్చుంటుందంట. తెల్లగా బట్టలు వేసుకొని నెత్తెల్ల ఈరబోసుకొని ఆడ కూర్చుంటుంది అని చెప్పేవాడు నాకు. అంత మాత్రం కాదు, ఇక్కడ ఈ మసీదుకి వెళ్ళి కూడా ఆ ఏట్ల నుంచి రయ్యను వచ్చి ఆయన ముందు నిలిచి మళ్ళీ ఈయనంగా ఏం పలకడంట దాన్ని చూసి అదే చూసి అదే మళ్ళా వెళ్ళిపోతుందంట ఎట్లోకి. అంటే భూతము అనేటువంటిది ఆత్మ అని కూడా చెప్పుకోవచ్చు, కానీ అందరికి కనిపించదు. అది ఎవరికి కనిపించాలనో వారికి మాత్రం కనిపిస్తుంది, అందరికి కనిపించదు. అందరికి కనిపిస్తే కనుక ఏముంది, అందరు భయపడిపోతారు. సరే, వీరేమో చాలామంది ఉన్నారు, శిష్యులందరూ ఉన్నారు, భయపడి వాళ్ళు కేకలు వేశారంట. కేకలు వేసిరన్నమాట ఉంది. 27వ వచనం చూడండి. 27వ వచనంలో వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పగా, వాళ్ళు భయపడి కేకలు వేసిన తర్వాత వెంటనే ఏమి ఆలోచన చేయకుండా ఇంకా భయపడతారేమో అని, ఒకవేళ దుంకుతారేమో సముద్రంలో, అవునా, దుంకుతారేమో సముద్రంలో అని చెప్పేసి వెంటనే ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడుకుని వారితో చెప్పినాడు. అలా చెప్పకపోతే కనుక ఇంకా గొర్రెదాటు లెక్క ఒకరి వెంట ఒకరు దుంకితే కనుక అంతే సంగతులే. మరి అది దగ్గరలో ఉంటే పర్వాలేదు, కానీ ఒకవేళ సముద్రం అయితే కనుక అలాగనే వాళ్ళు మునిగిపోతారు, చనిపోతారు కూడా. ఏదేమైనా ప్రభు ధైర్యం ఇచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతోంది. సరే, 28వ వచనం రాయబడిన మాట, పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను అన్నమాట. ఇప్పుడు ధైర్యం వచ్చింది, అవునా? ప్రభువును చూడగానే, ప్రభువు మాట వినగానే, ప్రభు స్వరాన్ని వినగానే ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే అయితే కనుక నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అని అడిగినాడు. నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు రావడానికి పేతురుకి ఏం ఆశ ఉందంట? నీళ్ళ మీద నడిచే ఆశ ఉంది. ఎందుకంటే తాము వెంబడించే ప్రభు నీళ్ళ మీద నడుస్తున్నాడు కాబట్టి మేము కూడా నీళ్ళ మీద నడచాలా? నీళ్ళ మీద నడిచింది కేవలం పేతురు మాత్రమే, ఇంకెవరు నడచలే. ఒకటి యేసు ప్రభు నడిచాడు నీళ్ళ మీద, రెండవది పేతురు నీళ్ళ మీద నడిచినాడు. నాకు సెలవి ఆయనతో చెప్పినాడు, ఆయనతో అన్నాడు. 29వ వచనంలో ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచేను గాని. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. నీళ్ళ మీద నడిచినాడు పేతురు. గాని ఏముంది? గాని గాలిని చూసి
గాలిని చూసి భయపడి మునిగిపోసాగి. గాలిని చూసినాడంట. ఇప్పుడు రమ్మనింది ఎవరు? రమ్మనింది యేసుక్రీస్తు ప్రభు కదా. తనేం చేయాలా? రమ్మన్న వాని వైపు చూస్తూ నడచాలా, అంతే కదా. రమ్మన్న వాని వైపు చూస్తూ నడచాలా. గాలి వైపు చూశాడు. అప్పటికే గాలి ఉంది సముద్రం మీద, అవునా? అప్పటికే గాలి ఉంది సముద్రం మీద. 24వ వచనంలో అదే మాట చెప్తుంది కదా. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అనే మాట ఉంది. కాబట్టి తాను గాలి వైపు చూడకుండా యేసయ్య వైపు చూస్తూ నడిచింటే బాగుంటుంది. గాలిని చూశాడు, భయపడినాడు. ఒకటి భూతమని భయపడ్డారు, రెండవది గాలిని చూసి పేతురు భయపడ్డారు. పేతురు భయపడినాడు గాలిని చూసి భయపడి మునిగిపోసాగి. గాలిని చూసినప్పుడు, లోకము చూసినప్పుడు ఒక విశ్వాసి ఏమవుతాడంటే తాను మునిగిపోతాడు. యేసుక్రీస్తు నమ్మిన తర్వాత ఇంకా లోకం వైపు కానీ, గాలి వైపు కానీ కదా, ఇక పాపం వైపు కానీ చూడకూడదు. చూస్తే ఏమవుతాడంటే ఇంకా మునిగిపోతాడంతే దాంట్లోనే. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉన్న పరుగు పందెములో మనం ఓపికతో కొనసాగాల. యేసు వైపు చూడాలి కానీ ఇంకా లోకం వైపు, పాపం వైపు కదా చూడకూడదు. చూస్తే ఏమవుతామంటే పడిపోతాం, మునిగిపోతాం. మునిగిపోయిన వాడు మరింత, దిగిపోయిన వాడు మరింత దిగిపోవును అన్నట్టుగా అట్లనే దిగిపోతాడు. ఇక బయటికి రావడానికి కోలుకోలేడు, చేత కాదు. ఇప్పటికే చాలామంది మునిగిపోయినారు. విశ్వాసములో ముందు కొనసాగే వాళ్ళు, పాటలు బాగా వాడేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు, అవునా, విశ్వాసంలో బలంగా ఉండేవాళ్ళు ఏమైపోయినట్టే ఇప్పుడు లోకానికి, పాపానికి లొంగిపోయి మునిగిపోయినారు. ఇంకా తేరుకోలేకున్నారు. రావాలన్న ఇష్టం పుట్టకుంది, బుద్ధి పుట్టకుంది. కాబట్టి యేసు వైపు చూసినంత వరకు బాగానే కొనసాగింది ప్రయాణం. ఎప్పుడైతే గాలి వైపు చూసినాడో మునిగిపోసాగాను. ఇంకా మునిగిపోసాగి ఏమన్నాడు? ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసినాడు. ప్రభువా నన్ను రక్షించని కేకలు వేశాడు. ఒకవేళ కేకలు వేయకుంటే కనుక అలానే మునిగిపోయేవాడు. తాను మునిగిపోతుండగా మళ్ళా ప్రభు గుర్తుకొచ్చినాడు, ప్రభు జ్ఞాపకంకి వచ్చినాడు, కేకలు వేశాడు, రక్షించు ప్రభు అని కేకలు వేశాడు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అనే మాట ఉంది. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకున్నాడు. వెంటనే అనే పదం, అవునా? వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోము అన్నాడు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ఏమన్నాడు? ఇప్పుడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఇక్కడ సందేహం కనిపిస్తుంది మనకు. జకర్యాలో ఏం కనిపించింది? సందేహం కనిపించింది. ఇది ఎలాగో జరుగును కదా. యేసు వైపు చూసేవాడు అట్నే చూసుకుంటా వాళ్ళంతే. కానీ మునిగిపోయినాడు గాలి వైపు చూసి. గుర్రం మూతికి నోట్లో కళ్ళెం ఉంటుంది, కడ్డి లెక్క. కళ్ళకేమో 2 చెక్కలు పెడతారు. ఎందుకని? అది సైడు చూడకూడదని. గుర్రము సైట్గా చూడాలంతే, రోడ్డు చూడాలంతే. కానీ సైడ్ చూసిందనుకో ఇక గుర్రం బండి మీద ఉన్న మనిషి అంతే సంగతులేంగా. అంటే సైడ్ గుంతనమాట. అది సైడ్ పోతుంది. మేత కనిపించినా ఇంకా ఏదైనా కనిపించినా సైడ్ పోతుంది. కాబట్టి సైడ్ చూడకుండా గుర్రాని కండ్లకు 2 చెక్కలు కడతారు అంతే.
ఆ విధంగా మనం యేసు వైపు చూచినంత కాలము సురక్షితంగా నెమ్మదిగా ఉంటాం. అందుకనే ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పినాడు. అల్ప విశ్వాసం. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే కదా, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడువు అంటే పడవేయబడుతుందంట. అల్ప విశ్వాసం. తనలో అల్ప విశ్వాసం ఉంది. 32వ వచనంలో వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను అన్నమాట. పేతురులో అల్ప విశ్వాసం కనిపిస్తుంది. జకరియలో అల్ప విశ్వాసం కనపడుతుంది. అబ్రహాములో అల్ప విశ్వాసం కనపడుతుంది. శారాలో అల్ప విశ్వాసం కనబడుతూ ఉంది. మరొక మాట, ఇదే మత్తయి సువార్త 17 చూడండి. 17వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో, అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా, మీతో నేనెంతకాలముందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వాని నా యొద్దకు తీసుకురండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దయ్యం పట్టిన ఒక బాలుని గురించి రాయబడింది. తన తండ్రి తన కుమారుణ్ణి తీసుకొచ్చాడు శిశుల యొద్దకు. ఆ మాట చూడండి, వచనం 14, 15 చదువుదాం. 14, 15, 16 కూడా చదువుకుందాం. వారు జన సమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, ప్రభువా, నా కుమారుణ్ణి కరుణింపుము, వాడు చంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిశుల యొద్దకు వానిని తీసుకొచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. ఒక తండ్రి తన కుమారుని తీసుకొచ్చినాడు. శిశుల కాడికి తీసుకొస్తే శిశుల చేత కాలేదు, శిశుల వల్ల కాలేదు. దయాన్ని వెలగొట్టే అధికారం దేవుడు వాళ్ళకి ఇంకా ఇవ్వలేదేమో, ఏదేమైనా వారితో మాత్రం కాలేదు. అయితే ఆ తండ్రి ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆయన ఎదుట మోకాలుని, ప్రభువా, నా కుమారుణ్ణి కరుణింపుము అన్నాడు. నా కుమారుని కరుణింపుము, వాడు చంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచు ఉన్నాడు. ఏ రోగం అంటే ఇది? చంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచు ఉన్నాడు. అగ్ని ప్రమాదకరమైంది, నీళ్లు గుడక ప్రమాదకరమైనటివే. నీళ్ళ వలన చచ్చిపోతాడు, అగ్నిలో వలన చచ్చిపోతాడు. అయితే తండ్రి తనకు అండగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ దయ్యం పడుతుందో ఆ దయ్యం అతన్ని చంపాలా అని వెంబడిస్తూ ఉంది. అగ్నిలో పడేస్తుంది, నీళ్ళలో పడేస్తుంటే తండ్రి వచ్చి ఆ కుమారుణ్ణి ఆదుకుంటూ ఉన్నాడు. ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో చూడండి. ఒక కుమారుడు బాధపడుతూ ఉంటే, ఒక కుమారుడు ఇబ్బంది పడుతూ ఉంటే, ఒక కుమారుడు దయ్యం బాధతో ఇబ్బంది పడుతుంటే ఎంత విలమటించిపోయినాడో, ఎంత అలమటించిపోయినాడో తన కుమారుని నిమిత్తమై. అగ్నిలో పడుతుంటే కాపాడుతూ వచ్చాడు, నీళ్ళలో పడుతుంటే కాపాడుతూ వచ్చాడు. ఎన్ని హాస్పిటల్ తిప్పినా, ఎంతమంది మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళినా కుమారుణ్ణి ఎవడు బాగు చేయలేకపోయినాడు. చివరికి శిశువులుగా బాగు చేయలేకపోయినారు. ఇక కాదని చెప్పేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, మోకాళ్ళ మీద ఉండి మొరపెట్టుకున్నాడు. అయ్యా, నా కుమారుడు, తనకి రోగం వచ్చింది, ఈ బాధ కలగొచ్చు ఉంది, ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి మొరపెట్టుకున్నాడు. 16వ వచనంలో రాయబడిన మాట, నీ శిశుల యొద్దకు వారిని తీసుకొచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పినాడు. అందుకు యేసు అన్నాడు,
విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా, మీతో నేను ఎంతకాలము ఉంటును, ఎంతవరకు సహించును, మిమ్మల్ని సహించును, వాని నా యొద్దకు తీసుకురమ్మని చెప్పినాడు. కాబట్టి యేసునొద్దకు వారిని తీసుకొచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. శిష్యులలో ఏం లేదంటే విశ్వాసము లేదు. శిష్యులలో విశ్వాసం లేదు. కాబట్టి ప్రభు అన్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా అన్నాడు. ఎంతకాలం మీతో ఉండాలా, ఎంతకాలము సహించాలా మిమ్మల్ని? కొంచెమన్నా విశ్వాసం లేకపోతే ఎట్లా? ఎప్పుడు చూసినా అవిశ్వాసం అవిశ్వాసం అవిశ్వాసం. జరుగుతుందా జరగదా కదా? ఇదే అయితే గనక ఇక నీ జీవితమే పతనమవుతూ ఉంది. విశ్వాసము గల వారమై ముందుకు కొనసాగాలంతే. విశ్వాసం గలవరై ముందుకు సాగాలి. ఇది మనం గుర్తుంచుకోవాలి. చివరికి ఒక మాట చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు వారిని బాగు చేశాడు. తర్వాత మనం మరో మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదవాలి. గనుక తక్కిన శిష్యులు యేసు మేము ప్రభువును చూచిత్తమని అతనితో చెప్పగా, అతడు, నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఎవరైనా? తోమాలో ఏముంది? సందేహం ఉంది. తోమాలో ఏముంది? సందేహం ఉంది. తోమ ప్రభుతో ఉన్నవాడే. తోమ ప్రభుతో తిరిగిన వాడే. 3.5 సంవత్సరాలు తిరిగిన కానీ ఏముంది తోమాలో? ఇంకా అల్ప విశ్వాసం, సందేహం. యేసు ప్రభు లేచినాడు, ఆయన మాకు కనిపించినాడు, మేము చూసినామని చెప్పి 10 మంది చెప్తే ఈయనేమంటున్నాడు? నేను ఆయన చేతులలో మేకులలో ఆ మేకుల గుర్తును చూడాలంట. మళ్ళీ ఏమంట? తన వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టాలంట. నా చెయ్యి ఆయన ప్రక్కలో, ఎందుకంటే ఆయన బల్లెం పొడి పొడిచాను కదా, అది చూడాలా. ఇవి చూస్తే నమ్ముతా, లేకపోతే నేను నమ్మను. దీన్ని ఏమంటారు? ఇది కూడా అవిశ్వాసమే, అల్ప విశ్వాసమే కదా, అవిశ్వాసమే. 10 మంది చెప్పారు కదా, ఒక్కడు చెప్తే ఒకవేళ నమ్మాల్సిన అవసరం లేదులే. 10 మంది చెప్తున్నా కానీ ఈ తోమ మాత్రం నమ్మడం లేదు. అందుకే తోమ కోసమై ప్రభు మళ్ళా ప్రత్యక్షమైన. చూడండి 26వ వచనం చదువుతారా? 26వ వచనంలో, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు ముయ్యబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలచి, మీకు సమాధానము కలుగునుగాక నేను. తర్వాత తోమాను చూసి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అంటే ఈ 10 మంది చెప్పినప్పుడు యేసుప్రభు ఉన్నాడా వాళ్ళతో పాటు? చెప్పండి. ఈ 10 మంది తోమాతో చెప్పినప్పుడు మేము యేసుప్రభుని చూసినాము, ఆయన మాకు ప్రత్యక్షమైనాడు, మాతో మాట్లాడినాడు అన్నప్పుడు యేసుప్రభు వాళ్ళతో ఉన్నాడా? లేడు. ఎలీషా ఒక మాట అన్నాడు గెహాజీతో. ఏమన్నాడు? నీవు ఆ రథం వెంబడి పరిగెట్టేటప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? గెహాజీ, ధనము కోసమై, వస్త్రాల కోసమై ఆ నయమాను యొక్క రథం వెంట నువ్వు పరిగెట్టేటప్పుడు నా మనసు నీతో రాలేదా? అంటే ఎక్కడ ఉన్నా మనము, ఏమి చేస్తున్నా మనము, ఏం మాట్లాడుకుంటున్నా మనము, దేవుడు మనతోనే ఉన్నాడు. ఆయన పరమందు ఉన్నప్పటికీ కూడా ఆయన మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. తోమాను పిలిచాడు, ఇట్రా అన్నాడు. అవునా? తోమా ఇట్రా అన్నాడు.
నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. సందేహం, అల్ప విశ్వాసం, నాకు ఇది ఎలాగూ జరుగును, ఎలా నాకు తెలుస్తుంది అని జకరియా చెప్పినట్టుగా, ఇది సాధ్యం కాదులే ప్రభువా, ఇస్మాయిల్ను బతికించు చాలు అన్నాడు అబ్రాం. అది కాదు, అదెట్టయితుంది? శారానే గర్భం ధరించాలా, శారాకి కుమారుడు పుట్టాలా, ఇస్సాకాని పేరు పెట్టాలా, అతని సంతానాన్ని ఆశీర్వదించాలా, అతని సంతానముతో నిత్య నిబంధన చేసుకోవాలనే కదా దేవుడు అబ్రహాంకి మాట చెప్పినది. శారా కూడా నవ్వింది, నేను వృద్ధురాలను. అబ్రహాం అన్నాడు, నాకు 100 ఏళ్ళు ఉన్నాయి, శారాకేమో 90 ఏళ్ళు ఉన్నాయి, అదెట్టయితుంది అన్నప్పుడు దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? దేవునికి అసాధ్యం ఏదైనా ఉందా? లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే, మనకే అసాధ్యాలు. ఎందుకంటే మనకు విశ్వాసం లేదు, మనలో విశ్వాసం లేదు కాబట్టి ఎప్పుడు చూసినా అంతా పనికి మాలిన మాటలే మాట్లాడతాం, కానీ మంచి మాటలు ఒక్కటి కూడా మనము మాట్లాడం. అంత వ్యతిరేకతనే మనలో ఉండేది, సరైంది లేని లేదు. విశ్వాసం ఉంచు చాలు, ఒకడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఇది మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి అట్టి విశ్వాసం గలవారమై, ప్రభునకు అసాధ్యం అంటే ఏది లేదు కాబట్టి ప్రభు చేతిలో మనం మన సమస్య అది ఏదైనా కానీ ఉంచి నమ్మదాం. ప్రభు ఏం చెప్పినాడో దాన్ని మనము నమ్మేవారుగా ఉండాలి. దేవుడు ఏదన్నా చెప్తే, మనుషులకు ఏదన్నా సందేశం పంపితే అది అక్షరాల సత్యం, అది అక్షరాల సత్యం. దానిని మనుషులు సందేహించవలసిన పని లేదు, నమ్మాల్సిందే. దేవుడు పంపిన సందేశాన్ని మనిషి ఖచ్చితంగా నమ్మాల్సిందే, సందేహించాల్సిన అవసరము లేదు. దేవుడు అబద్ధికుడు కాదు, దేవుడు అబద్ధమాడేవాడు కాదు. అబద్ధమాడేవాడు దేవుడు ఎలాగైతాడు? అబద్ధమాడేవాడు దేవుడు ఎలాగైతాడు? కాదు కదా. కాబట్టి అబద్ధమాడేవాడు కాదు దేవుడు, అని చెప్పి నెరవేర్చేవాడు అనే సంగతి గుర్తుంచుకొని మనము విశ్వాసం గలవారమై ముందుకు సాగుదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సర్వాధికారివి, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, ఉన్నవాడవు, అనువాడవు, నిరంతరం ఉన్న దేవుడు, ఈ దినం మీరు మాకు తోడై ఉన్నందుకై స్తోత్రములు. మీరు మాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మాలో కూడా అవిశ్వాసం లేకుండా విశ్వాసం గలవారమై ముందు కొనసాగుటకు నీ కృపా మెండుగా అనుగ్రహించి దర్శించుమని, సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.